ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక 24 ఏళ్ల అమ్మాయి ఉత్తరకాశీ కోసం ప్రయాణం కోసం వెళ్ళి మిస్ అయినటువంటి ఉదంతం 12 రోజులు అవుతున్నా ఇంకా క్లియర్ కాలేదు. ఈ మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ట్రెక్కింగ్ కు వెళ్ళి అదృశ్యమైనటువంటి MBA విద్యార్థిని బబితా పాండే 10 రోజులకు పైబడి కావస్తున్నా ఇంకా ఈ అమ్మాయి కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. 150 మంది సిబ్బందితో అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ తో జల్లెడ పడుతున్నారు పోలీసులు. క్యాంప్ సైట్ సమీప సరస్సులో కూడా SDRF గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. చివరిసారిగా రైతాల్లో CCTVలో కనిపించింది బబిత. మే 29న అర్ధరాత్రి క్యాంప్ నుంచి మాయమైపోయిన అమ్మాయి. బబితతో మరో 2 సన్నిహితులు వెళ్లారు. అయితే వారిని కూడా విచారిస్తున్నారు పోలీసులు. 5 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ జల్లెడ పడుతోంది. అయితే మే 26, 27 మధ్యన హర్సిల్ గంగోత్రిని సందర్శించింది తన 2 ఫ్రెండ్స్తో కలిసి. ఇక మే 29, 28న ఉత్తరకాశీ జిల్లా రైతాల్ గ్రామంలో నైట్ స్టే చేశారు. మే 29న దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్కు బయలుదేరారు. సో అక్కడ బయలుదేరినటువంటి రోజునే ఆ రోజు రాత్రి అమ్మాయి కనిపించకుండా పోయింది. ట్రెక్కింగ్ చేస్తున్న వారు చాలా మంది కూడా టెంట్స్ వేసుకొని ఒక దగ్గర క్యాంప్ వేస్తూ ఉంటారు. సో ఆ క్యాంప్ వేసే దగ్గర అమ్మాయి అక్కడి నుంచి మిస్ అయింది. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి మిస్ అయిన తర్వాత నుంచి ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటిగా వెతికారు. ఆ తర్వాత పోలీసులు మరుసటి రోజు నుంచి అక్కడ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే 2nd ఆఫ్ జూన్ ఏం బయటపెట్టగలిగారు పోలీసులు అంటే వాళ్ళు ఒక ఫేక్ ట్రెక్కింగ్ సర్టిఫికేషన్తో ట్రెక్కింగ్ చేస్తున్నారు. అయితే ఈ దయారా బుగ్యాల్ అనేటువంటి ఈ ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా పోలీసుల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి చెక్ పోస్ట్ కార్యాలయం దగ్గర నుంచి ఒక రిజిస్ట్రేషన్ కావాలి. వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళు తీసుకున్నటువంటి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏదైనా జరిగితే ఎవరికి చెప్పుకోవాలన్నట్టుగా కొన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఫోర్జరీ చేసి వీరు 3 వెళ్ళిపోయారంట. ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించట్లేదు. ఇప్పటికీ 12 రోజులు అవుతున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపించే అమ్మాయి కనిపించట్లేదు. సో రైతాల్ ప్రాంతం దగ్గర అక్కడ కనిపించిన అమ్మాయి చివరి విజువల్ మనం చూస్తున్నాం. బస చేసి ఎక్కడి నుంచి అయితే అమ్మాయి వెళ్తూ ఉందో ఆ చివరి విజువల్ అదే. అక్కడి నుంచి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. సో ఫార్జెడ్ సర్టిఫికేషన్తో వెళ్ళిపోవడం మూలంగానే ఆ అమ్మాయి ఎక్కడుందని కనిపెట్టలేకపోతున్నాం. అంటే మరి ఫార్జెడ్ సర్టిఫికేషన్ ద్వారా ఏం కనిపెట్టేవారే వాళ్ళు ఎందుకు ఇప్పుడు కనిపెట్టలేకపోతున్నారో తెలీదు. బట్ SDRF, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీస్, విలేజర్స్ అండ్ గైడ్స్, NIM ఇన్స్ట్రక్టర్స్, హెలికాప్టర్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ మొత్తం కూడా రంగంలోకి దిగి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నారు. సో అమ్మాయి చివరిగా కనిపించింది ఇక్కడే ఆ రైతల్ అనేటువంటి ఆ గ్రామంలోనే చివరిగా అమ్మాయి కనిపించింది. ఆ ట్రెక్కింగ్ రూట్ కూడా చూస్తూ ఉన్నాం మనం. ఇదే ఆ ట్రెక్కింగ్ రూట్. సో ఆ ట్రెక్కింగ్ చేసేటువంటి రూట్లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో 5 కిలోమీటర్ల ప్రాంతం వరకు మొత్తం కూడా జల్లెడ పట్టారు. కానీ అమ్మాయికి సంబంధించిన ఆచూకీ ఇంకా లభించలేదు. బబిత 24 ఏళ్ల అమ్మాయి. ఇక్కడ ఫోటోలో చూడండి. బబిత 24 ఏళ్ల అమ్మాయి MBA చదువుతోంది. తన ఫ్రెండ్స్తో పాటుగా ఆ అమ్మాయి దయారా బుగ్యాల్ ప్రాంతాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ కోసం వెళ్ళింది. ఇక అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. సో నిజంగానే ఇక్కడ పోలీసులకు వస్తున్న అనుమానాలు ఏంటంటే డిడ్ షీ యాక్సిడెంటల్లీ ఫాల్ ఇంటూ ఏ గార్జ్ ఆర్ ఫారెస్టెడ్ ఏరియా? ఎక్కడైనా తెలియకుండా పడిపోయిందా? అటవీ ప్రాంతంలో కొండ చర్యల మధ్యలో నుంచి పడిపోయిందా? లేదు. సో ఆ సర్టిఫికేట్ ఎందుకు ఫార్జరీ చేయాల్సి వచ్చింది? వెదర్ కండిషన్స్ ఏమైనా అమ్మాయిని డిస్టర్బ్ చేశాయా? ఆ అమ్మాయి దగ్గర లాస్ట్గా కమ్యూనికేషన్ ఏంటి? ఏం కమ్యూనికేషన్ ఉంది? ఆ తర్వాత ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సో హర్మన్ పాల్ సింగ్ అండ్ హర్మన్ ప్రీత్ సింగ్ ఇద్దరు తన ఫ్రెండ్స్. ఈ ఇద్దరితో కలిసి ఆ అమ్మాయి ఈ ట్రెక్కింగ్కి వెళ్ళింది. మే 25న వెళ్ళి అంతా కలిసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ డెహ్రాడూన్ చేరుకున్నారు. డెహ్రాడూన్లో అక్కడ నుంచి హర్సిల్ అండ్ గంగోత్రి ఈ ప్రాంతాలని సందర్శించారు. ఆ తర్వాత 28న రైతల్ గ్రామంలో అక్కడే స్టే చేశారు నైట్ అంతా. ఇక 28న ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత గోయి బేస్ క్యాంప్ వరకు చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అక్కడ బస చేయాల్సి ఉంది. అర్ధరాత్రి ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది టెంట్లో నుంచి. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. ఇది ఆ ఫ్రెండ్స్ చెప్తున్న మాట. అయితే ప్రస్తుతానికి బబిత కుటుంబం చేసిన ఫిర్యాదు ఆధారితంగా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని హర్మన్ పాల్ సింగ్ అండ్ హర్మన్ ప్రీత్ సింగ్ ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. 12 రోజులు అవుతోంది. నో ఇన్ఫర్మేషన్ అట్ ఆల్. వారిని విచారిస్తున్న ఎటువంటి సమాచారం కూడా దొరకడం లేదు. పోలీసులు జరడ పడుతున్నారు. ప్రతి అణువణువు అన్వేషిస్తున్నారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. స్నిఫర్ డాగ్స్, CCTV కెమెరాలు, కొంతమంది పోలీస్ అధికారులు ట్రెక్కింగ్ చేస్తూ డ్రోన్ల సహాయంతో, హెలికాప్టర్ల సహాయంతో కూడా అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. కానీ నో యూజ్ అట్ ఆల్. ఎటువంటి ఆచూకీ లభించడం లేదు. సో అక్కడ ఆ అమ్మాయి ఎటుపోయింది అనేది అనుకోవడంలో అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఆ ఫోటోలో అమ్మాయి ఎక్కడ మిస్ అయింది అనేది మీకు తెలిసే అవకాశం ఉంటుంది. గోయి బేస్ క్యాంప్ దగ్గర ఆ అమ్మాయి లాస్ట్ చివరిగా టెంట్ వేసుకొని ఉంది.
ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. గోయ్ బేస్ క్యాంప్ సంబంధించినటువంటి ఆ ఓవరాల్ మ్యాప్ దయారా బుగ్యాల్ అనేటువంటి ఆ ట్రెక్కింగ్ మొత్తం కూడా స్టేడియస్ వైజ్గా ఉంటుంది. ఆ స్టేడియస్ వైజ్లో ఫస్ట్లీ వాళ్ళంతా ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి మెయిన్ బేస్ క్యాంప్ వచ్చేసి రైతల్ విలేజ్. సో రైతల్ విలేజ్ దగ్గర వాళ్ళు స్టే చేయాల్సి ఉంటుంది. రైతల్ విలేజ్ నుంచి సుమారుగా 4-5 గంటల పాటుగా ట్రావెల్ చేసి అక్కడ గోయి క్యాంప్ దగ్గర నియర్ బైలో వాళ్ళు స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ క్యాంప్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మరొక 12 కిలోమీటర్స్ హైట్కి వెళ్ళాలి. మొత్తం ట్రిప్ అంతా కలిపితే సో ఆల్మోస్ట్ ట్రిప్ అంతా కలిపి ఈ మ్యాప్ మీరు చూస్తున్నారు. సో రైతల్ విలేజ్ దగ్గర అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్ లాస్ట్గా ఉంది. ఒకసారి హోల్డ్ చేయండి ప్లీజ్ సార్. దాన్ని దయారా బుగ్యాల్ ట్రెక్ రూట్ ఇది. సో దాంట్లో ఆ అమ్మాయి ఫస్ట్ రైతల్ విలేజ్ దగ్గర లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో సీసీటీవీ ఫుటేజ్ ఆ రైతల్ విలేజ్ దగ్గర అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి 4 to 5 hours తర్వాత GUI క్యాంప్ చూసారు కదా, ఆ గోయి క్యాంప్ దగ్గర ఆ అమ్మాయి అక్కడే హాల్ట్ అయింది. చివరిగా అమ్మాయి అక్కడే ఉంది. ఆ ఫ్రెండ్స్తో పాటుగా హర్మన్ ప్రీత్ సింగ్తో పాటుగా కలిసి అక్కడే ఉండిపోయింది ఆ అమ్మాయి. సో ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే మీరు చూడండి, ఆ ఎత్తైనటువంటి ప్రాంతం దయారా బుగ్యాల్ సమిట్, ఆ ఎత్తైనటువంటి ప్రాంతం దగ్గర అంతటి హైట్కి వెళ్ళిపోయి ట్రెక్కింగ్ చేసి తిరిగి రావాల్సి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళగలిగింది, కానీ గోయి క్యాంప్ దగ్గర వెళ్ళగలిగింది, కానీ ఆ తర్వాత నుంచి కనిపించట్లేదు. సో ఆ కొండ మధ్యలో నుంచి ఆ అడవి ప్రాంతంలో ఎక్కడైనా పడిపోయిందా, లేదు అమ్మాయిని ఇంకేదైనా చేశారా, ఫ్రెండ్స్ ఏదైనా ఇబ్బంది గురి చేశారా, లేదంటే ఇతర ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టారా. సో ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి May 29న మిస్ అయితే ఈరోజు 9th of June 10 days అవుతోంది. ఇప్పటివరకు నో ఇన్ఫర్మేషన్ అట్ ఆల్, ఎటువంటి సమాచారం లేదు. సుమారుగా 150 నుంచి 200 మంది సిబ్బందితో పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు, కానీ ఎటువంటి సమాచారం లేదు. సో అటు డెహ్రాడూన్ నుంచి 145 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది. సో 145 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేసి రైతల్ విలేజ్ దగ్గర నైట్ స్టే చేసి మరుసటి రోజున ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి నైట్ మళ్ళీ ఇంకో దగ్గర బేస్ క్యాంప్ దగ్గర హాల్టింగ్లో ఉన్న అమ్మాయి టెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి కనిపించట్లేదు. ఇది ఆ ఫ్రెండ్స్ చెప్తున్నమాట. కానీ నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అఫీషియల్స్ దట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అక్కడికి వెళ్ళే ముందు ట్రెక్కింగ్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దేర్ నేమ్స్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, ప్లాన్డ్ రూట్, ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండాలనుకుంటున్నారు, ఏ రకంగా మీరు వెళ్ళాలనుకుంటున్నారు అనేది. సో అండ్ రిటర్న్ డేట్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సిందే. రైతుల దగ్గర ఆరు బర్సు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు చెప్పాల్సిందే. సో ఆ రకంగానే వెళ్ళినటువంటి ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఫార్జరీ చేసి ఆ సర్టిఫికేట్స్తోని వెళ్ళడం జరిగింది. సో దీని వెనుక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే ఉద్దేశమేనా, ఫ్రెండ్స్ ఏదైనా తప్పుడు ఉద్దేశానికి పాల్పడ్డారా, తప్పుడు చర్యకు పాల్పడ్డారా, లేదా ఇంకేదైనా అక్కడ ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళ అమ్మాయి పైన ఇంకేదైనా చేశారా, ఆ అమ్మాయి తనంతటి తాను ఏదైనా ఇబ్బంది పడిందా, సో ఇంకేదైనా జరిగిందా, ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్న 12 రోజులైనా ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అటు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా అమ్మాయి కోసం వెతుకుతున్నారు, బట్ నో యూజ్ అట్ ఆల్. 10 days దాటిపోయినా ఆ అమ్మాయి ఆచూకీ లేదు. హెలికాప్టర్లు, పోలీసు ఇన్స్పెక్షన్లు,